మంచి మీరు అనుభవాన్ని సంపాదించుకోండి, మీరు కూడా విలువలు సంతరించుకోండి, రైతాంగానికి అనుకూలంగా ఉండండి. రైతు ఏ పార్టీ వాడు అన్నది మనకు అనవసరం. రైతుకి మనం మేలు చేయటమే మరొక లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా మీరు పనిచేసి అందరి మెప్పు పొందాలి, అందరి యొక్క ప్రశంసలు పొందే విధంగా మీరు పనిచేస్తే అదే కూటమి ప్రభుత్వానికి మీరు ఇచ్చే గొప్ప ఇదని చెప్పి మాత్రం మీ అందరికి మనం వచ్చేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థని మొదటి నుంచి ప్రోత్సహిస్తున్న వ్యక్తి, అంచేత ఆ వ్యవస్థను మనం చేయాలి. అయితే నాకు ఒక బాధ ఉంది ఏంటంటే, ఇంతవరకు కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులే ఆప్కాబ్ అధ్యక్షులుగా పనిచేశారు. మంత్రి గారు కూడా వినాలి ఆ విషయం. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజున ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కృష్ణా జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షులకే ఆప్కాబ్ అధ్యక్షులు ఇచ్చే విధంగా పనిచేశారు. అంటే అది భవిష్యత్తులో ఎందుకంటే ఈ బ్యాంకు దేశానికి ఆదర్శమైన బ్యాంకు, ఇంత ఆర్జన గల బ్యాంకు ఇంకెక్కడా లేదు. ఇవాళ చాలా బ్యాంకులు ఏమవుతాయో తెలియదు, అంత దుస్థితిలో ఉన్నాయి. అంచేత ఏదైతే బ్యాంక్ అయితే బాగా పనిచేస్తుందో ఆ బ్యాంకుని మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది. అది భవిష్యత్తులో ఆ రకంగా కార్యక్రమం జరగాలని చెప్పి మాత్రం ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ బ్యాంక్ యొక్క వ్యవస్థాపన ఇక్కడ జరిగింది, సహకార ఉద్యమానికే వ్యవస్థాపన ఇక్కడ జరిగింది, తదనంతరం మిగతా బ్యాంకులను ఇప్పుడు ఏర్పడ్డాయి. అంచేత ఈ బ్యాంకును మనం ఖచ్చితంగా దీనికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా అందరూ కలిసి చక్కగా పనిచేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా